నమస్కారం ఫ్రెండ్స్. మంచి మార్గం ఛానల్లో హాట్ టాపిక్స్ డిస్కస్ చేయం మనము. ఎందుకంటే ఏసీ గదిలో కూర్చొని ఒక హాట్ టీ తాగితే దాని వాల్యూ ఎంత ఉంటుందో ఇవాళ రేపు హాట్ టాపిక్ యొక్క వాల్యూ అదే రకంగా ఉంటుంది. నీవు తాగాలనుకుంటున్నది హాట్ టీ. నీవు చిల్డ్ రెస్టారెంట్లో ఏసీ గదిలో కూర్చొని ఆ హాట్ టీ ఎంత ఆస్వాదించగలవు? అంటే టాపిక్ ఏమో హాట్, లేటెస్ట్, అర్జెంట్, ఇంపార్టెంట్, సమాజానికి ముడిపడి ఉన్న టాపిక్. కానీ నువ్వు ఇక్కడ కూర్చున్నదేమి? ఎక్కడ కూర్చున్నావు? ఒక చిల్డ్ ఏసీ రెస్టారెంట్లో కూర్చున్నావు. ప్రాక్టికలీ హాట్ టీ ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు? ఒక ఇరానీ హోటల్లో, ఒక ఉడిపి హోటల్లో. అంటే హోటల్ అంటే నాన్ ఏసీ, నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఒక హాట్ టీ అయినా హాట్ కాఫీ అయినా ఎంజాయ్ చేయాలంటే ఆ చుట్టుముట్టు ఎన్వైరన్మెంట్ కూడా దాని హాట్నెస్ని మెయింటైన్ చేయగలగాలి. అయితేనే ఆ హాట్నెస్కి వాల్యూ ఉంటుంది. అంటే సమాజానికి ఈ హాట్ న్యూస్, హాట్ టాపిక్ అసలు ఇది డిస్కషన్లోకి రావాలన్నా? అసలు ఈ డిస్కషన్ ఎటు దారి తీస్తుంది? అసలు ఈ హాట్ టాపిక్గా ఎలా మారుతుంది? ఈ మహిళలపై ఈ వస్తున్న ఆరోపణలు, వాళ్ళ వస్త్రధారణపై వస్తున్న విమర్శలు, ఈ సొసైటీలో వస్తున్న చేంజెస్, మన రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు, ఈ హక్కులను నిలబెట్టుకోలేకపోతున్న ప్రభుత్వాలు, అసలు ఈ మహిళా వస్త్రధారణపై ఎవరు మాట్లాడాలి? అసలు ఇది మాట్లాడగలిగే అంటే ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. దీనివల్ల సమాజంపై ఇంపాక్ట్ ఏముంటుంది? ఇది మనం ఇవాళ బ్లాక్ అండ్ వైట్గా ఒక అవధాని మాట్లాడినట్టు కాదు, ఒక అదే మహిళా హక్కుల కోసం పోరాడే సంధ్య గారు మాట్లాడినట్టు కాదు. ప్రాక్టికలీ ఇప్పుడు ఈ డిబేట్ ప్రో హిందూ, ప్రో కల్చర్, ప్రో సంస్కృతి, మోడర్నిజం, హక్కులు, వాటి పరిరక్షణ, ఇట్లా డివైడ్ అయిపోయింది. ఏ టాపిక్ అయినా దమ్ముండి లాజికల్గా మాట్లాడాలి. సంస్కృతి, వాట్ ఈస్ కల్చర్? దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్, ఓల్డ్ అండ్ అంటే ఏన్షియంట్ కల్చర్. ఒకటి ఎవాల్వింగ్ కల్చర్. ఇంగ్లీష్ అర్థమైతే బాగుంటుంది. ఒకటేమో పాతది, పట్టు సాధించిన, కంటిన్యూస్గా ఫాలో అవుతున్న కల్చర్ ఒకటి. ఇంకోటి ఎవాల్వింగ్ కల్చర్, అంటే ఎప్పుడూ చేంజ్ అవుతున్న కల్చర్. ఇప్పుడు ఈ రెండు కల్చర్స్లో ఘర్షణ జరుగుతుంది ప్రస్తుత సమయంలో. అయితే ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది? భారతదేశం పర్స్పెక్టివ్లో
ఏది గెలుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. గెలుస్తుంది అంటే హక్కుల పరిరక్షణ, ఆ లీగల్గా మారుతుంది. ఎవరి హక్కులు ఎవరు హరించలేరు అన్నది రాజ్యాంగం చెప్తున్నది. ఎవరి హక్కులైనా ఎవరు హరిస్తే దే ఆర్ లయబుల్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. అయితే ఈ లీగల్ ఇల్లీగల్ హక్కులు, దాని పరిరక్షణ, ఇవన్నీ ఎవరు అమలు చేయాలి? క్లాసిఫికేషన్ ఆఫ్ కల్చర్ అంటే, కల్చర్ అంటే ఏమి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ రెండిటి మధ్యలో ఒక సముద్రం ఉంది. సంస్కృతి ఒకటి, సాంప్రదాయాలు ఒకటి. ఫస్ట్ సంస్కృతి అంటే ఏమి? కల్చర్ అంటామా. సాంప్రదాయాలు అంటే ట్రెడిషన్స్. కల్చర్ ప్లస్ సాంప్రదాయాలు. దీంట్లో ఫస్ట్ విక్టిమ్ ఎవరు అంటే సాంప్రదాయాలు. కల్చర్ దూరం నుంచి చూసి ఆనందించే విషయం అది. కల్చర్ ట్రెడిషన్స్ ఇవన్నీ అంటారు కదా. దాంట్లో ఫస్ట్ బలయ్యేది సాంప్రదాయం. ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయిన ఈ లోకంలో, ఏఐలో బతుకుతున్నాం మనము. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ అనేది ఒక పెద్ద బుద్ధిబండ. ఇప్పుడు వై షుడ్ వి ఫాలో అవర్ ట్రెడిషన్ అని ఒక క్వశ్చన్ వేస్తే చాలామంది ఈ సంస్కృతి అని గట్టగట్టిగా అరిచేవాళ్ళు నీళ్లు నెమలుతారు. మనము అల్ట్రా మోడర్న్ వరల్డ్లో అల్ట్రా మోడర్న్ జీతాలు తీసుకుంటూ మోడర్న్ లగ్జరీస్ని అనుభవిస్తూ, ట్రెడిషనల్ లగ్జరీస్ కాదు, మోడర్న్ లగ్జరీస్ని అనుభవిస్తూ మనము మన జీవితాలను సాగించే క్రమంలో ఉన్నాం. అప్పుడప్పుడు పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు మనము ఆడుగా ఉండొద్దు అని మన వస్త్రధారణ ట్రెడిషనల్గా మార్చుకొని సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా డ్రామా చేయటం సమాజానికి అలవాటు అయిపోయింది. అంటే 98% టైములో మనం ఇష్టం వచ్చినట్టు ఉండి, అది ఎందుకో తెలియదు కానీ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ట్రెడిషనల్గా తయారై తమ సంస్కృతిని ఉట్టిపడేలా మనం బిహేవ్ చేస్తున్నాం. అంటే వర్చువలీ వీఆర్ యాక్టింగ్ ఫర్ ఎ డే ఆర్ టూ అని అర్థం. అంటే మనం యాక్టింగ్ చేస్తున్నాం, మనం ఏదో సంస్కృతి పాటిస్తున్నట్టు ఒక 2 రోజులు ఈ ఇన్స్టాగ్రామ్ల కోసం, ఫేస్బుక్ల కోసం, ఈ యూట్యూబ్ల కోసం మనం వస్త్రధారణ చేసి ఫోటోలు చేసుకొని షేర్ చేసి వాట్సాప్లో పెట్టుకొని మళ్ళీ రాగానే ఫ్రాకులు, మిడ్డీలు, షార్ట్స్. అంటే ఇప్పుడు చాలామంది ఇవాళ నేను ఒక ప్రెస్ క్లబ్లో ఒక డిబేట్ చూశాను. డిబేట్ కాదు, కాన్ఫరెన్స్. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగినారు. వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉందో మనకు నేను చెప్పినా కదా, అంతే ఉంటుంది. అయితే మోడర్న్ డేలో ఒక మహిళ చెప్తుంది, మహిళలు నెక్స్ట్ ఇయర్ ఏమి, నెక్స్ట్ జనరేషన్ ఏమి, నెక్స్ట్ ఇయర్లో మనం ఎట్లా ముందు పోవాలి అని పోతుంటే, ఈ మగవాళ్ళు ఏంటి 10 ఏళ్ళ వెనక్కి పోతున్నారు. అసలు సమాజంలో మార్పు రావాల్సింది మగవాళ్లలో అన్నది. మా హక్కండి, మేము ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము, మీరెవరు చెప్పేవారు అన్నది.
చిలక పలుకు పలికింది. కానీ ఆమె ఒక విషయం మర్చిపోయింది. నీవెవ్వరు మగవాళ్ళు ఇలా ఉండాలి, అలా చూడాలి, ఇలా నడవర్చుకోవాలి అని చెప్పడానికి? ఆమె చెప్పింది 100% కరెక్ట్. సమాజంలో ఎవరికి ఎవరు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలనో చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. 100% కరెక్ట్, ఒప్పుకుంటా. మరి అదే మహిళ మగవాళ్ళ చూపులు మారాలి, వాళ్ళు 10 ఏళ్ళ వెనుక ఆలోచిస్తున్నారు, వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ఇలా చూడకూడదు, ప్రభుత్వం లాస్ని కఠినంగా అమలు చేయాలి, రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండగా ఈ మహిళ వస్త్రాలపై ఎందుకు వచ్చి పడ్డారు? కరెక్టే, నీ టాపిక్ నీవే డైవర్ట్ చేస్తున్నావు. నీవే ఆన్సర్ ఇస్తున్నావు. నిండిన మోరీలు, పాడైపోయిన రోడ్లు ఇవన్నీ టాపిక్స్ ఉండగా మహిళ వస్త్రధారణపై మీకు అటెన్షన్ ఎందుకు అని అన్నది. కానీ ఆ సన్నాసికి ఒక విషయం తెలియదు. బట్టలంటేనే అటెన్షన్ డైవర్షన్ టూల్స్. నన్ను పిలవాలి అటువంటి కాన్ఫరెన్స్లో చెప్తా నేను. ఇంకోసారి అటువంటి ప్రెస్ క్లబ్లో అటువంటి కాన్ఫరెన్స్ పెట్టొద్దు. వాట్ ఈస్ డ్రెస్సింగ్, వాట్ ఈస్ క్లోతింగ్ నాకన్నా బాగా తెలుసా ఆ సన్నాసికి? నేను ఫ్యాషన్ వరల్డ్లో లేడీస్ అండర్ గార్మెంట్స్ నేను డిజైన్ చేసిన, ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ నేను. అంటే మహిళలో దుస్తులు డిజైన్ చేసిన వ్యక్తిని నేను. నాకన్నా బాగా తెలుసా? మహిళ ఎలాంటి దుస్తులు వేసుకుంటే పురుషుడు ఎలా ఉండాలి అని చెప్పే హక్కు నీకేముంది? మహిళ ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చు, ఇది నా ఖచ్చితమైన అభిప్రాయం. మహిళ హక్కది. ప్రతి మహిళ తన ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, అది ఆమె ఇష్టం. ఆమె ఇష్టం, ఆమె పట్టుదల, ఆమె నైతికత, ఆమె నైతిక విలువలు చెప్తుంటే అది ఎవరికి అంటే అడ్డు కాదు, అది ఆమె ఇష్టం. ఈ బాడీ కల్చరు, బాడీ ట్రెడిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది కరెక్ట్ అయితే మరి మగవాడు ఎలా ప్రవర్తించాలి అని చెప్పడానికి ఈమె ఎవరు? నీవెలాంటి బట్టలు వేసుకోవాలని మగవాళ్ళు ఈ సొసైటీ శాసించలేదు కదా. మరి సొసైటీ ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ప్రవర్తించాలి అని చెప్పే హక్కు నీకు ఎక్కడుంది? నీకున్న హక్కులు మగవాడికి కూడా ఉన్నాయి కదా. అంటే వీళ్ళు చెప్తున్న అంటే లోకం ఎలా ఉండాలంటే మగవాళ్ళు అందరూ గుడ్డి వాళ్ళే ఉండాలి. మగవాళ్ళు ఆడవాళ్లను వింతగా చూడకూడదు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా వాళ్లను అలా గుడ్లప్పగించి చూడకూడదు. మగవాళ్లలో ఎలాంటి స్పందన రాకూడదు. అంటే మగవాళ్లలో మగతనం చచ్చి చావాలి అని ఒక మహిళ గట్టిగా చెప్తుంది. నా బట్టలు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అన్నప్పుడు మగవాళ్ళ కూడా తమ కండ్లు తమ ఇష్టము, తమ బాడీ తామిష్టం. అంటే మగవాడిలో ప్రకృతి ధర్మాలు నశించాలి అని మహిళ చెప్తుంది. అసలు గరికపాటి నరసింహారావుకి అవధానం బాగొచ్చు, కానీ ఈ సంస్కృతి గురించి చెప్పేటప్పుడు కొన్ని క్రిటికల్ పాయింట్స్ని చాలా అంటే ఆలోచించి చెప్పాలి. సొసైటీని మనము తిరగరాయలేము,
మనము సొసైటీని తిరగరాసే సత్తా ఎవడికి లేదు. సొసైటీ ఎప్పుడు మారుతుందంటే అంటే తనకి ఎలాంటి దెబ్బలు తాకాలంటే ఈ దెబ్బల వల్ల వణికిపోయి సొసైటీ తనకు తాను మారేటప్పుడే మారుతుంది, కానీ గరికపాటిలు చాగంటులు చెప్తే మారదు. ఉల్టా వాళ్లపైనే ఆరోపణ వస్తాయి. అసలు ఇలాంటి సమాజంలో వస్త్రధారణపై మాట్లాడే హక్కు లేదు. వస్త్రధారణపై మాట్లాడే హక్కు లేదు. ఆమె ఏమంటుందంటే, ఒక మహిళకు బుర్ర లేదా? ఎలాంటి డ్రెస్సులు వేసుకొని పోవాలనే బుర్ర లేదా? పురుషులు ఎందుకు శాసించాలి? ఎవరైనా మాకెందుకు చెప్పాలి? మేము ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని మాకు బుర్ర లేదా అంటుంది. ఉంది, ఆ బుర్ర ఉపయోగిస్తలేరు అంటున్నారు అంతే. జనాలు మహిళలకు బుర్ర లేదు అంటలేరు, ఉన్న బుర్రను సరిగ్గా ఉపయోగిస్తలేరు అంటున్నారు. వీళ్ళేమంటున్నారంటే మేము ఆలోచించే ధోరణిని మీరు ప్రశ్నించకూడదు. వాళ్ళు మొగోళ్ళని విమర్శించవచ్చు. మీరెట్లా ఆడతెగనో మేము మొగతెగ కదా, మాకు సహజ సిద్ధ గుణాలు ఉంటాయి కదా, మేము అక్కడిక్కడ కానోళ్ళం కాదు కదా. గరికపాటి గారు మా వయసు వాళ్లే కంట్రోల్ తప్పుతుంటే ఈ 18 వయసున్న అబ్బాయిలు ఊరుకుంటారా? 50 వయసు దాటిన వాళ్ళకే ఒక రకంగా టెంప్ట్ అవుతుంటే 18 ఏళ్ల కుర్రాడు వాడు ఊరుకుంటాడా? ఇలా చెప్పడం తప్పు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే టోటల్ మేల్ కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎలా ఉన్నా వాళ్ళు ఎలాంటి వయసున్న ఆడవాళ్ళను కూడా విడిచిపెట్టారు అనే మీనింగ్ వస్తుంది. ఈయన సహస్రావధాని. అవధానికి సోషల్ ఇష్యూస్ని డీల్ చేసే పవర్ లేదు అని అంటే ఇంత ఫేమస్ మనిషి ప్రూవ్ చేస్తున్నాడు. సొసైటీలో నీ ఇంజెక్షన్, నీ మెడిసిన్ దిగాలంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే గరికపాటికి భాషా పరిజ్ఞానం ఉంది, అంటే లిపిపై పట్టుంది, మెమరీ పవర్ ఉంది. లిపిపై పట్టుంది, మెమరీ పవర్ ఉంది. తెలుగు భాషపై, సంస్కృత భాషపై బాగా పట్టున్న గౌరవనీయులైన ఒక అవధాని, నో డౌట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడవాళ్ళ హక్కులు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా హక్కు, డ్రెస్సింగ్ మా హక్కు. నేనేమంటా అంటే కాలం అనేది ఉంది కదా, కాలం చాలా బలమైనది. అసలు వీళ్ళు చేస్తున్న వాదన ఎంత ఘోరానికి దారితీస్తుందంటే, ఇప్పుడు సమాజాన్ని వీరు 2 భాగాలుగా విభజిస్తున్నారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ అజెండా. ఒక మహిళా లోకము, ఇంకోటి పురుష లోకం. మీకు మహిళల వస్త్రధారణ అంత తప్పనిపిస్తే మీరు పురుష లోకంలోనే ఉండండి. అంటే పురుష కాలనీలు, మహిళా కాలనీలు. మహిళా కాలనీల్లో మహిళలు ఎలాగైనా డ్రెస్ వేసుకుంటారు, పురుష కాలనీలలో పురుషులు ఎలాగైనా ఉండొచ్చు. పురుషులు మహిళలపై విమర్శించొద్దు, మహిళలు పురుషులను ఏమైనా అనొచ్చు. మా కంటి చూపు ఎలా ఉండాలో సదరు మహిళలు, మోడర్న్ మహిళలు నిర్ణయిస్తారట. వాళ్ళు పురోగతిలో చెందుతున్నారట, పురుషులు యుగాల కింద ఉన్నట్టు ఆజీవనం సాగిస్తున్నారట.
ఏం మాట్లాడుతున్నారో ఏమో, ఎడ్యుకేషన్ ఎందుకు ఇచ్చిండ్రో వాళ్ళమ్మ నాయన నాకు తెలియదు. ఈ సోకాల్డ్ మోడర్న్ అప్రోచ్ ఉన్న మహిళలు, ఎంతమంది మహిళలు భారతదేశంలో తామే నిర్మించి, కంపెనీలు నిర్మించి అక్కడ మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నారు? దీనికి జవాబు చెప్పండి. మీరు పురుషుడు డెవలప్ చేసిన ఒక కంపెనీలో జాబులు పొందుతున్నారంటే మీకు ఉన్న పరిజ్ఞానాన్ని ఒక పురుషుడు గుర్తుపట్టి మీకు జాబ్స్ ఇస్తున్నాడు. పురుషుడే కదా ఈ కంపెనీలన్నీ, పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసింది. ఎంతమంది మహిళలు ఎంటర్ప్రినర్స్ చేసి దాంట్లో మహిళలకు జాబ్స్ ఇస్తున్నారు. ఏ పురుషుడు ఎకానమీని రన్ చేస్తుండో, ఏ పురుషుడు మీకు వెసులుబాటు కల్పిస్తుండో, ఏ పురుషుడు మీకు అంటే సెక్యూరిటీ కల్పించే పని చేస్తుండో, ఆ పురుషుడు ఎలా ప్రవర్తించాలో ఈ సదరు మహిళ శాసిస్తుంది. మేము ఎలా బట్టలు వేసుకున్నా మీ చూపు సరిగ్గా ఉండాలి. అంటే ఎంత వాట్ అన్యాచురల్, ఇర్రాషనల్ వాదన. నేను ఒకటే అంట, మీకు మీ వస్త్రధారణపై సర్వ హక్కులు ఉన్నాయి ఆడవాళ్లకు, నో డౌట్. మరి మగవాళ్ళు కూడా తమ ఇష్టం వచ్చిన వస్త్రధారణ వేసుకొని తిరగొచ్చు కదా. ఇప్పుడు ఒక పురుషుడు, ఒక టాప్ జనరల్ మేనేజర్ ఒక గోచి కట్టుకొని వచ్చాడు అనుకోండి, మీరు ఎలా స్కర్ట్స్ వేసుకుంటారో ఒక టాప్ జనరల్ మేనేజర్ ఒక గోచి కట్టుకొని తిరుగుతున్నాడు. అది ఆల్మోస్ట్ డ్రాయర్ లాగా ఉంది. పైన ఒక బనీన్ వేసుకున్నాడు, ఒక గోచి కట్టుకొని వచ్చి మీ ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు. ఆయన వస్త్రధారణ ఆయన ఇష్టం. మహిళలు ఆ పురుషుడిపై విరుచుకుపడరా? 100% పడతారు. ఎందుకు అంటే ఆ పురుషుడు తమ తొడలు, తమ బాడీ అంత చూపిస్తున్నాడు. ఇది మహిళలు తట్టుకోలేని విషయం. ఇది మగవాడు అంటే ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి, ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. అంటే ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. నీవెవరు శాసించేవాడు? మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి కదా. టాప్ జనరల్ మేనేజర్స్, టాప్ మేనేజర్స్, మామూలు వ్యక్తులు కూడా ఒక గోచి కట్టుకొని, ముందర ఒక బిళ్ళ పెట్టుకొని, ఒక బనియన్ వేసుకొని, హాఫ్ బనియన్ వేసుకొని ఆఫీస్కి పోండి. ఎవ్వరు విమర్శించరాదు. ఇప్పుడే చెప్తున్నా, మీ వస్త్రధారణపై పురుషులు విమర్శించారు, పురుషుల వస్త్రధారణపై మీరు విమర్శించరాదు. ఫస్ట్ వస్త్రధారణ. ఇప్పుడు వస్త్రము అంటే ఒక తెల్ల చీర లేదా ఒక తెల్ల ప్యాంట్ షర్ట్ ఉంటే సరిపోతుంది కదా. నేను ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన, నాతో వాదన చేసే దమ్ము, ధైర్యము, బ్రెయిన్ ఎవరికి లేదు. ఇప్పుడు వరల్డ్లో వస్త్రధారణ అంటే ఒక తెల్ల చీర, ఒక తెల్ల స్కర్ట్, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అని తెల్ల వేసుకోవచ్చు కదా. ఈ డైయింగ్ ఎందుకు, ఈ ప్రింటింగ్ ఎందుకు, ఈ డిజైన్స్ ఎందుకు? వస్త్రము అంటే కప్పుకొనే ఒక ఇది మెథడ్. ఓ తెల్ల లుంగి, ఒక తెల్ల ఇది, ఒక తెల్ల బనియను, ఒక తెల్ల చీర. ఈ కలర్ ఎందుకు కావాలి? ఇప్పుడు నేను వాదిస్తే ఎవరితోనైనా వాదిస్తా. నాకేం పెద్ద ఇది లేదు. నేనేం అటు ఇటు కానీ మనిషిని కాదు. అందరూ తెల్ల వస్త్రధారణ వేసుకోవచ్చు కదా. ఈ కలర్ ఎందుకు? ఈ హాఫ్ నేకెడ్ థింగ్స్ ఎందుకు? దాచిపెట్టనని అట్లా డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? అసలు ఫస్ట్ కలర్ ఎందుకు కావాలి? డై ఎందుకు కావాలి? అంటే ఒక మనిషి ఇంకో మనిషి డిఫరెంట్గా కనిపించాలి. అంటే ఇక్కడ ఆకర్షణ శక్తి ఉంది గనక, ఈ క్లోదింగ్లో అంటే వస్త్రంలో ఆకర్షణ శక్తి ఉంది గనక మనకు కలర్లు, డిజైన్లు కావాలి.
కరెక్ట్ కదా. ఇప్పుడు అందరు వైట్ డ్రెస్ వైట్ డై చేయనివి ఫస్ట్ ఇనిషియల్ ఎట్లా వీవ్ అయి ఉంటుంది అట్లనే వేసుకోవచ్చు కదా. తెల్ల చీరలు, తెల్ల లంగాలు, తెల్ల జాకెట్లు, తెల్ల షర్ట్లు, తెల్ల పంచాలు, తెల్ల గోచులు. ఈ కలర్ ఎందుకు, ఈ డిజైన్ ఎందుకు? ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని అట్రాక్ట్ చేయడానికి, అంటే ఆమె పతివ్రత ఉండని, ఈయన శ్రీరామచంద్రుడు ఉండని. మనం డిఫరెంట్గా కనిపించాలి. మన కలర్కి సూట్ అవుతుందా లేదా, మన పర్సనాలిటీకి సూట్ అవుతుందా లేదా అని ఎందుకు చూస్తాం? మన పర్సనాలిటీ అంటే బాడీనా? మన పర్సనాలిటీ అంటే ఏమి బాడీనా? కాదు. మన పర్సనాలిటీ అంటే మన బాడీ ప్లస్ మైండ్ ప్లస్ మన ఇంటర్నల్ ఎమోషన్స్. కొంతమంది పసుపచ్చ వేసుకుంటారు, వాళ్ళ మైండ్ సెట్ అది. కొంతమంది ఫ్లోరోసెంట్ షర్ట్లు వేసుకుంటారు, మనమంతా ఇట్లా చూస్తాం, ఏం కలర్ రా నాయన, వాళ్ళ మైండ్ సెట్ అది. కొంతమంది ముసలాడ అంటాడు ఫ్లవర్ షర్ట్ టీ షర్ట్ వేసుకుంటాడు, అంటే ఈ ముసల్తనంలో వీడికి ఇంత అని అందరు విమర్శిస్తారు, మొగాళ్ళే విమర్శిస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సొసైటీలో మనకని ఒక స్పెషల్ ప్లేస్ ఉండాలి, మనం స్పెషల్గా కనిపించాలి. వస్త్రధారణ వెనుక ఉన్న లాజిక్ మారిపోయింది. వస్త్రధారణ అంటే ఒక బాడీని కప్పుకునే విధానం కాదు, బాడీని కప్పుకుంటూ మన ఇండివిజువాలిటీని చాటే ఒక విధానము. ఆ ప్రెస్ మీట్లో ఆ మహిళ అన్నది, మహిళలు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచిస్తుంటే పురుషులు 10 ఏళ్ల క్రితం పోయినరు అన్నది. నేనేమంటున్నా అంటే ఈ వస్త్రధారణ అంటే ఒక ఇండివిజువల్ ఉన్న అప్రోచ్, కరెక్టా? ఒక ఇండివిజువల్ తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్న తపనకు ఈ వస్త్రధారణ ఒక టూల్. అయితే ఒక మహిళ, పెళ్ళైన మహిళ, ఆమె తాను ఎలా సమాజంలో కనిపించాలి అని తాపత్రయపడుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఒక బ్రాహ్మణ కులస్తురాలు ఈ డిబేట్కి అంతా ఆజ్యం పోసింది. ఆమె ఎవరో మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ పేరు తీసుకోదలుచుకోలేదు. శివాజీ గాడు వాడు, తన కెరియర్నే నిలబెట్టుకోలేని వాడు మహిళలపై ఎందుకు అలా మాట్లాడాడు? అసలు నేను అదే చెప్తున్నా కదా, నీ ఇండస్ట్రీ ఏది శివాజీ? ఐటమ్ సాంగ్స్ నడిచే ఇండస్ట్రీ నీకు, అంటే సాంగ్స్ పైనే ఫిలిమ్స్ నడుస్తున్నాయి వాడు. దాంట్లో ఐటమ్ సాంగ్ వస్తే అది ఉండాల్సిందే. ఇప్పుడు అఖండ అటువంటి పిక్చర్లా హైందవ సమాజం, హైందవ సంస్కృతి అని చెప్పే దాంట్లోనే కూడా మళ్ళా జాజికాయ సాంగ్ పెట్టకుండా నడవదు. ఆ హీరోయిన్ ఇప్పటివరకు ఎంత డీసెంట్గా ఉంది, అది మొత్తం బట్టలు ఇప్పించి ఆమెను డ్యాన్స్ చేస్తే కానీ వీళ్లకు సంతృప్తి కలగలేదు. ఎటువంటి పిక్చర్లు పెట్టినది? అఖండ 2. అఖండ 2కి జాజికాయ సాంగ్ ఏమన్నా ఒక డాకు మహారాజ్లో పెట్టిండు అంటే అదొక అర్థం ఉంది. డాకు మహారాజ్ పిక్చర్, దాంట్లో పాట వచ్చింది బాలకృష్ణది, అది ఓకే, ఎందుకంటే డాకు మహారాజ్ పిక్చర్. ఇదేది అఖండ 2 పిక్చర్. అఖండ 2 పిక్చర్లో ఆ హీరోయిన్ని అలా ప్రొజెక్ట్ చేయడం అవసరమా అంటే అవసరం, ఎందుకంటే ఐటమ్ సాంగ్ లేకుండా నడవదు. ఒక టైప్ ఏమో మన సనాతన సంస్కృతి, హిందూ సాంప్రదాయం అని డైలాగ్స్, ఒకటే చోటేమో జాజికాయ సాంగ్. మనం ఇట్లా పరస్పరంగా విరుద్ధమైన ఫిలిమ్స్ తయారు చేస్తాము. సంస్కృతి ఉంది కనుకనే సన్నాసులు, ఏం తెలియని సన్నాసులు పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. అంటే లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మన దగ్గర ఎవడు లేడు. ఐదర్ కమ్యూనిస్టులు ఉన్నారు, లేదా టూ మచ్ ఓవర్ ట్రెడిషనల్ పీపుల్, గరకపాటి వీళ్ళంతా ఉన్నారు. ప్రేమించకూడదు. గరకపాటి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు. ఇది ఎంత అన్యాచురల్, ఎంత అన్యాచురల్. ఇది మోడర్న్ సివిలైజేషన్లో ఇంకా పాతకాలంలో ఇంకా ఘోరం ఉంటుండే. ఒక్కొక్క ఇంట్లో ఒక మొగాడికి ఒక 3 కీపులు, 2 భార్యలు, నానా బీభత్సం ఉంటుండే. అప్పుడు ఇంకా లాస్ లేవు. అప్పుడు మహిళలు ఇంకా ఎక్కడనే ఉంటుండే. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటే ఒక పురుషుడి లైఫ్ ఖతం. వానికి లింకులు ఉన్నాయంటే అప్పుడే యూట్యూబ్లో వచ్చేస్తుంది వాడికి వీడియో. రీసెంట్లీ మనం చూస్తున్నాం పొలిటికల్ దీంట్లో ఎలా సిచ్యువేషన్స్ ఫామ్ అవుతున్నాయి. పురుష మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడ ఏదో ఒక స్కాండల్ ఉంటుంది. మహిళలు ముందుకు పోవాలి అంటే పరాయి పురుషుడితో ఎక్కువ సంభాషించకూడదు. ఇదే కదా దీని అర్థం. ఒక ఎడ్యుకేటెడ్ మహిళ ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్తో సంభాషిస్తే తప్పు. దానికో వీడియో, దానికో లింకు, అది సమాజం డిబేట్ చేయాలి. వాడు మంచోడో కాడు. ఈ ప్రాసెస్లో దెబ్బతింటుంది ఎవరు? ఒక మహిళ, ఆమె ఇమేజ్. కానీ డిబేట్ కావాలి అర్జెంటుగా. గరికపాటి నరసింహారావు గారు పూజ్యులు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదట. ఇది పాతకాలపు ఆఫీసులు కావు. ఇక్కడ మహిళలు ఎక్కువ, పురుషులు తక్కువ. ఆపర్చునిటీస్ జనరేట్ అవుతున్నాయి. పే చెక్స్ ఒకరిదొకరు చూసుకుంటారు. పే స్లిప్లు తెలుసు, వీనికి ఎంత వస్తుంది, వీనికి ఎంత వస్తుంది, వీడిని చేసుకుంటే ఏం లాభం, వీడిని చేసుకుంటే ఏం లాభం. దానిపై ప్రేమలు ఏర్పడుతున్నాయి. అప్పట్లాంటి పవిత్ర సావిత్రి ప్రేమలు ఏమో లేవు. వాడు పే చెక్ ప్రేమలు, పే స్లిప్ ప్రేమలు, వాట్సాప్ ప్రేమలు. మోడర్న్ సిచ్యువేషన్లో, మోడర్న్ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నవి. మనం ఏం చేసినా ఆగవు ఇవి. మన సిటీలో గూగుల్ ఆఫీసులు వస్తున్నాయి, మన సిటీలో మైక్రోసాఫ్ట్ ఆఫీసులు వస్తున్నాయి. అంటే విదేశీ ఆఫీసులు. మన సంస్కృతికి ఆ గూగుల్కి ఏం సంబంధం లేదు. మన సంస్కృతికి మైక్రోసాఫ్ట్కి ఏం సంబంధం లేదు. మన సంస్కృతికి అమెజాన్కి ఏ సంబంధం లేదు. మన సంస్కృతికి ఫేస్బుక్ డేటా సెంటర్కి ఏ సంబంధం లేదు. సంస్కృతిని పట్టించుకొని ఆఫీసులో వచ్చినప్పుడు అక్కడ మనము చీర కట్టుకొనే పోవాలి, లంగాలు వేసుకొనే పోవాలి, ఒళ్ళు కప్పుకొనే తిరగాలి అని రూల్ ఏం లేదు అక్కడ. జర్మనీలో ఎలా వస్తారో ఇండియాలో మహిళలు అలా వస్తే పర్వాలేదు వాళ్ళకు. కానీ పురుషులే ఏ ఏ సెక్టర్ నుంచి వస్తుండ్రు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పురుషులకు జాబ్స్ దొరుకుతున్నాయి అక్కడ. మహిళలు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అంటే టోటల్ ఫ్రీడమ్ ఉంది అక్కడ. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి ఆఫీస్లో అనే భావన కంపెనీలో ఉంది. వాళ్ళు జీతం ఇచ్చేది వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి, డ్రెస్ చూసి కాదు. డ్రెస్సును పట్టించుకోరు అనగానే మహిళలు న్యాచురల్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు వేసుకోగానే అక్కడ పురుషులు రెడీగా ఉంటారు. వాళ్ళు లవ్ లెటర్లు ఇస్తారు, అవి ఇస్తారు, పే స్లిప్స్ చూపిస్తారు, ప్రేమలో పడ్డట్టే పడతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. బస్ స్టాండ్లో ప్రేమ అయితే, రైల్వే స్టేషన్లో విడాకులు అవుతుంది అంటే సొసైటీ అట్లా అయితేనే ఉంటుంది.
మైకులు పట్టుకొని ఒక 5,000 మందికి 4,000 మందికి నీతులు చెప్పచ్చు. ఆ 5,000 మంది ఇన్నవాళ్ళు నువ్వు చెప్పింది అశాస్త్రీయమని ఆ 5,000 మందిలో 4,000 మంది అనుకుంటారు. అంటే అవుట్ రైట్ అనుకుంటారు, ఇవన్నీ కాని పని పోయి. ఒక్కసారి అట్లా అనుకున్నారంటే వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు దే ఆర్ హెల్ప్లెస్ లిజనర్స్. వాళ్ళకు దేనిపై మాట్లాడే దమ్ము లేదు. అసలు పురుషులు కానివ్వండి, ఈ సమాజంలో చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ మగవాళ్ళు కానివ్వండి, ఈ సమాజాన్ని మార్చే గుత్తేదారు మీరు ఎందుకు అయ్యారు? సమాజాన్ని మార్చే కాంట్రాక్ట్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ కాంట్రాక్ట్లో లాభాలు లేవు. ఈ సమాజాన్ని మార్చే కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటున్నారో దీంట్లో లాభాలే లేవు, నష్టాలే ఉన్నాయి. తెలిసినాక ఎందుకు తీసుకుంటున్నారు అంటే మా జీవితంలో మా సంస్కృతి నిలబెట్టే ధ్యేయం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంస్కృతి అనే పదాన్ని మర్చిపోండి. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆ సంస్కృతిని వాడుకుంటాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, లేదండి మా అల్లుడు అమెరికాకు పోయినా రోజు సంధ్యావందనం చేస్తాడటండి. ప్లీజ్, అల్లుడు అమెరికాకు పోయి రోజు సంధ్యావందనం చేస్తాడా? కంప్లీట్లీ వెజిటేరియన్ అండి. మీరు నమ్మండి. నమ్మాలి. ఎందుకు నమ్మిస్తున్నారు? అమెరికాకు పోయిన వ్యక్తి సంధ్యావందనం చేస్తాడా? చేస్తుండొచ్చు, నేను లేదన్నాను. ఎంతమంది చేయగలుగుతున్నారు? భారతదేశంలో ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు? అమెరికాలో ఎలాంటి వస్త్రధారణలు వేసుకున్నా, మిడ్డీలు, స్కర్ట్స్, మినీ స్కర్ట్స్ వేసుకున్నా పండగ రాగానే ఓ పట్టు చీర, ఒక వ్రతము, దాని ఫోటో, దాని వాట్సాప్. అంటే సమాజం టెంపరీ రిలీఫ్ కోరుకుంటుంది. పండుగ రాగానే సంస్కృతి ఉట్టిపడాలి. ఉట్టి టైంలో నువ్వు ఏం వేసుకోకపోయినా పర్వాలేదు. పండగ వచ్చింది అంటే దాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలి. అంటే ఒక బార్ లాగా. సంక్రాంతి, దీపావళి, ఉగాది అంటే ఇవన్నీ ఒక స్పెషల్ ఒకేషన్ లాగా. మామూలు టైంలో ఏమో బార్ డాన్సర్ లాగా ఉండాలి. సంక్రాంతి రాగానే పట్టు చీరతోవి తెలుగుదనం ముట్టిపడాలి. అంటే సంస్కృతి అంటే ఏంటండి అని అడుగుతుంది ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే మనం ఏమైనా జవాబు ఇవ్వడానికి పోతే మీరు వెనుకబడ్డారు అని చెప్తుంది. అంటే ఎవరన్నా కౌంటర్ ఇవ్వడానికి పోతే మీరు వెనుక జాతికి చెందిన వాళ్ళు, వెనుక టైంకి చెందిన వాళ్ళు, మేమంతా ఫార్వర్డ్ లుకింగ్. నీవు ఎంత సైన్స్లో ఎంత టెక్నాలజీ డెవలప్ చేసి ఈ మహిళలు ఎంతమంది ఎన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేసింది చెప్పండి. మ్యాక్సిమం మంది ఇంజనీరింగ్ చేసేది మహిళలు ఒక ఫారెన్ సంబంధం దొరకాలనే టార్గెట్తో చేస్తారు. ఫారెన్కి పోయినాక అక్కడ చేసే వాళ్ళ పని కిచెన్లో బాసనలు దోమడం. అక్కడ పోయినాక రీజన్ ఏమిస్తారు తెలుసా? ఇక్కడ పని చేసేటోళ్ళు ఎవరు దొరకలేరు, దొరికేటోళ్ళు చాలా కాస్ట్లీ ఉంటుంది, మేము బయట వర్క్ చేసి ఇంట్లో చూసుకునే బదులు ఇంటి పట్టనే హౌస్ వైఫ్గా ఉండిపోతున్నాం అంటే ఇక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇక్కడేమో మహిళా హక్కులు, మహిళా సాధికారత, అక్కడ పోయి అంట్లు దోముతుంటారు. అక్కడేమో అది లాజికల్ రీజన్. అక్కడ పని వాళ్ళు దొరకరు, పని వాళ్ళు చాలా కాస్ట్లీ, అన్ని పనులు మనం చేసుకునే సంస్కృతి వెస్టర్న్ది కనుక మేము అక్కడ అంట్లు దోముతాం. ఇక్కడ బీటెక్ చేసి అక్కడ పోయి అంట్లు దోముతుంది, అది కరెక్ట్. కానీ అదే మహిళ బీటెక్ చేసి ఇక్కడ అంట్లు దోమితే తప్పు.
మహిళలను అణిచివేస్తున్నారు. బీటెక్ చేసిన మహిళ అంట్లు దోముతుంది, మళ్ళీ ఫారెన్లో అంట్లు దోమితే. ఇప్పుడు బీటెక్ చేసిన మహిళ ఇక్కడ అంట్లు దోమితే తప్పు, అక్కడ అంట్లు దోమితే ఆమె సాధిక, అంటే మోడర్న్ మహిళ, బాధ్యత గల మహిళ. అంటే ఇటువంటి దుర్మార్గమైన లాజిక్ ఇచ్చే సొసైటీ ఇది. ప్రతి దాని మీద బ్లాంకెట్ వేసేది, ప్రతి అబద్ధాన్ని దబాయించేది, సంస్కృతిని అడ్డుకోవాలంటే లాని తెచ్చేది. మాకు రాజ్యాంగం హక్కు కల్పించిందట. నేనేమంటున్నా, మళ్ళీ మా మొగాళ్ళకు కూడా మా డ్రెస్ సెన్స్ తీసేయండి, అందరూ గోచీలు గుట్టలు కట్టుకొని పోండి ఆఫీస్కి. ఎవడైనా ఏమన్నా అన్నదనుకోండి, ఎవడన్నా మీరు కేసేయండి, నా హక్కులను హరిస్తుంది అని ఒక కేసేయండి. నేను గోచి మీద వస్తే అదో రకంగా చూస్తుంది మహిళ నన్ను అని కేసేయండి. ఆ కేసు ఎట్లా నిలబడుతుందో ఈ కేసు కూడా అట్లనే నిలబడుతుంది. వస్త్రధారణపై ఎవరిపై హక్కు లేదు. రాజ్యాంగంలో దీంట్లో క్లియర్గా ఉంది. విమర్శ అంటే లాజికల్ రీజనింగ్ ఉండాలి. మొత్తం ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. మధ్యలో కూడా ఎవడైనా వచ్చి రోజా పువ్వు లేదా ఏదన్నా ఒక మొక్కని ఎలా పెంచాలి అని ఒక కార్యక్రమం వేసాడు అనుకోండి, వరదొచ్చి మొత్తం పంటలన్నీ కొట్టుకుపోయినాయి. అప్పుడే ఒక హార్టికల్చరిస్ట్ వచ్చి రోజా పువ్వుని సంరక్షించే చర్యలు అని ఆ ఫ్లడ్ వాటర్ మధ్యలో కూర్చొని చెప్పిండు అనుకోండి, ఎంత ఆడుకుంటుంది. ఇప్పుడు గరకపాటి చెప్పేది కూడా అట్లే ఆడుకుంటుంది. ఫ్లడ్ వచ్చి చేన్లు, పంటలు, చెట్లు కొట్టుకుపోతుంటే నువ్వు మధ్యలో అర్జెంటుగా వచ్చి ఒక రోజా పువ్వుని ఎలా పెంచాలి, దానికి ఏ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, దానికి ఏ యూరియా వేయాలని ఆ ఫ్లడ్ మధ్యలో కూర్చొని ఒక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు, కొందరు నవ్వుతారా లేదు. ఇప్పుడు ప్రవచనకర్తలు చెప్తుంటే అంతేనా వస్తుంది. ఆ లోకం ఎక్కడ పోతుంది? ఆ మహిళలు ఎటువంటి మహిళలు ఉన్నారు? రోజు పొద్దున కన్న పిల్లలకు టిఫిన్ చేసి పెట్టరా అని మెంటాలిటీ ఉన్న మహిళల లోకంలో కూర్చోబెట్టి వాళ్ళకి సంస్కృతి పాఠాలు చెప్తే ఏం లాభం? అంతా టోస్ట్ మహిళలు, మ్యాగీ మహిళలు ఉన్నారు. ఏమమ్మా మీ బిడ్డలను చూసుకుంటలేమంటే అది నా హక్కు, నేను నా నిద్రను భంగపరుచుకుంటే అది నా హక్కు. నిద్ర నేను ఫుల్ నిద్రపోయి 8 గంటలకు లేస్తా, పిల్లవాడు 7 గంటలకు పోతే నేను ఇవ్వాలని నేను రూల్ ఏముందా? వాడు బ్రెడ్ ముక్కలు తిని స్కూల్కి పోతాడు. ఒక మహిళలుగా నాకు 8:30కు లేవాలనిపిస్తే 8:30కు లేస్తా, అది నా హక్కు. బోడి పిల్లవాడేవాడు, బోడి నా బిడ్డెవరు, కొడుకెవరు? నాకు 8:30కు లేవద్దమ్మా, 6:30కు లేచి నాకు టిఫిన్ చేసి పెట్టు అంటే నా మహిళ యొక్క హక్కును హరించినట్టు కాదా? పిల్లలకు నాపై హక్కేముంది అని వాదిస్తే కరెక్టే. నీకు 8:30 కాదు 9:30కు లేచే హక్కు ఉంది. పిల్లలు 6:30కు పోతుందంటే పాలు తాగాలి, కాన్ఫ్లెక్స్ తినాలి, బ్రెడ్ తిని పోవాలి స్కూల్కి. లంచ్ కూడా పెట్టే అవసరం లేదు, సాయంత్రం వచ్చి తినాలి. నీ హక్కులను హరిస్తున్నట్టే కదా. 9:30కు లేవాలి నువ్వు. యాజ్ ఎ మహిళ నీకు హక్కు ఉంది. పురుషుడు 7 గంటలకు ఆఫీస్కి పోతే నువ్వు 5:30కు లేచి వండి పెట్టాలని ఏం లేదు, రాజ్యాంగంలో రాసిందా? మహిళ, ఒక మ్యారీడ్ మహిళ 5:30కు లేచి భర్తకు టిఫిన్ చేసి లంచ్ బాక్స్ చేయాలని రూల్ ఉంది ఏమన్నా? ఏం లేదు. 9:30కు నాకు లేవాలనిపిస్తుంది, నేను లేస్తా. నువ్వు 5:30కు లేవాలంటే నా హక్కుల హరణ, అది నా హక్కులను హరిస్తున్నావు అంటే కరెక్టే. ఆమె అన్నది కరెక్టే కదా. ఒక మహిళగా సిగరెట్ ఎందుకు తాగొద్దు? పురుషుడు ప్యాకెట్ సిగరెట్ తాగినప్పుడు, పీపాలు బీర్లు, విస్కీలు తాగినప్పుడు ఒక మహిళలుగా, ఒక సాటి మహిళగా, ఒక ఆధునిక మహిళగా, ఒక సంపాదించే మహిళగా నేను ఎందుకు తాగొద్దు అంటే అది మన ట్రెడిషన్ కాదు, తప్పు, అది వర్కౌట్ కాదు. నీతో పాటు సంపాదిస్తుంది, నీతో పాటు బతుకుతుంది,
నీ భాగస్వామి కనుక ఆమె భాగం ఆమె తాగేస్తుంది. దీన్ని సంస్కృతి పేరు చెప్పి ఇవన్నీ చెప్పి ఆపగలమా? ఆపలేము. వరద వచ్చినప్పుడు మనం ఏం టిఫిన్ తినాము, ఏం తినాలి అని ఆలోచించాం. ప్రాణాలను రక్షించుకొని బయటపడాలి అని చూస్తాం, అంతే కదా. నేను ఏ పట్టు చీర వేసుకొని చచ్చిపోవాలి అని ఆలోచించాం. బతికి బయటపడితే అయిపోయి, ఉన్న బట్టలు ఊసిపోయినా పర్వాలేదు, మనం జస్ట్ బతికి బయటపడాలి. ఇప్పుడు సొసైటీలో అలాగే ఉంది. ఒక మనిషి, ఒక ఫ్యామిలీ యొక్క స్టేచర్ ఏముందంటే జస్ట్ టైం గడిపేసేసాలి, టైం గడపాలి. ఎవడి హక్కు వాండే. పిల్లల హక్కు పిల్లలకున్నాయి, మొగుడు హక్కు మొగుడుకుంది, పెళ్ళాం హక్కు పెళ్ళాంకుంది. కోట్లు కట్నం ఇచ్చి కార్లు ఇచ్చి పంపిస్తే అది ఇల్లీగల్, కానీ అది ట్రెడిషనల్. ప్రతి మహిళ కూడా కట్నం కోరుకుంటుంది. మోడర్న్ మహిళలు కూడా తమ హక్కు గురించి పోట్లాడుతారు. నాకు ఎంత గ్రాండ్గా పెళ్లి చేసినావు, తమ్మునికి అంత గ్రాండ్గా, నాకు అంత గ్రాండ్గా చేయవా? హక్కులు. కట్నం తీసుకుపోతుంది, ఇల్లీగల్ అది. మళ్ళీ ప్రాపర్టీలో సగం కావాలంటే ఇది హక్కు. ఒక చోటేమో ట్రెడిషనల్గా కట్నం నొక్కేస్తుంది, ఇంకో చోట వచ్చి తల్లిదండ్రుల ఒక దాంట్లో ఆస్తిలో సగం భాగం కావాలి. సంస్కృతిని ఎలా వాడుకుంటున్నారు చూడండి. అంటే ఏదన్నా సంస్కృతిలో ఏదైనా లాభం ఉంటే దాన్ని కొట్టేద్దాం. అంటే జీవితంలో యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్ అంటుంది. మోడర్న్ లైఫ్ స్టైల్ ఏముంటుందంటే మీరు ఎలా నటించగలరు, ఎంత సమర్థవంతంగా నటించగలరు. అసలు నన్ను అడిగితే ఈ సూక్తులు ప్రవచనాలు ఆపేసేయాలి. ప్రాక్టికల్గా చెప్తున్నా. అంటే వీళ్ళు తప్పు చెప్తున్నారని కాదు, వర్కౌట్ కాదు స్వామి. గరకపాటి ఎంత మొత్తుకొని, చాగంటే ఎంత మొత్తుకొని, ఎవడెంతనా మొత్తుకొని, ఇక్కడ వర్కౌట్ ఏమవుతుంది తెలుసా? జాతక చక్రాలు. ఇక్కడ విమర్శలు ఉండవు, విమర్శలు వాడు పట్టించుకోడు. వాడు చెప్తూనే ఉంటాడు, నీ జాతకం ఎట్లయితుంది, ఇట్లయితుంది, నీవు కారు కొంటావు, నువ్వు వాహన యోగం ఉంది, ఇవన్నీ. అంటే ఈ మోడర్న్ మహిళ కూడా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికి అట్లా కావాలి, ఏదో ఒకటి పైన పూత కావాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం చూస్తే ఇప్పుడు సాంప్రదాయాలు ఓన్లీ తిండికి, గిఫ్ట్స్కి పనికొస్తుంది. సాంప్రదాయం అండి ఆడబిడ్డకు పెట్టాలి అంటే అది ఓకే, అవును సాంప్రదాయం. సంక్రాంతి వచ్చే అల్లుడికి 110 డిష్లు చేసి పెట్టాలి, సాంప్రదాయం కరెక్ట్. మరి అన్నిట్లో సాంప్రదాయం ఉండాలి కదా. వస్త్రధారణ గురించి ప్రశ్నించవద్దు. నీ ప్రవర్తన పెద్దవాళ్ళ దిక్కు ఉన్నది, అది ప్రశ్నించవద్దు. అది సాంప్రదాయంలో భాగం కాదండి, చేంజ్ అయిపోయింది సాంప్రదాయం. సంస్కృతి సాంప్రదాయాలు మోడర్న్, అల్ట్రా మోడర్న్. కోడలు సిగరెట్ తాగొచ్చు, తప్పేం లేదు కదా. మీ బాబు సిగరెట్ తాగుతాడు, కోడలు కూడా సిగరెట్ తాగుతాడు, తప్పేముంది? కోడలు మీ ముందే మందు కొడుతుంది, తప్పేముంది? కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ పట్టుచీర కట్టుకొని ఆమెకి ఏమేమి ఇవ్వాలి అది ఇస్తే అవి తీసుకుంటుంది. ఏమమ్మా ఇక్కడ కూర్చో, కుడి కూర్చో, ఎడమ కూర్చో, నీవు ఇక్కడ కూర్చో, నీవు అక్కడ కూర్చో, అల్లుడు గారు రండి. మన సాంప్రదాయం అండి. ఆ అల్లుడి గానికి ఫస్ట్ ఎన్ని దినాల్లో స్టార్ట్ దీంతో చేయాలో తెలియదు. వాడు లెఫ్ట్ చేతితో తింటాడు, 2 చేతులతో తింటాడు, అదే చేతితో గ్లాస్తో నీళ్ళు తాగుతాడు. ట్రెడిషనల్ వెజిటేరియన్ తిని నెక్స్ట్ మందు కొడతాడు. మోడర్న్ కదా, ఇదేమో ట్రెడిషనల్ కదా. కట్నాలు కానుకలు ట్రెడిషనల్, ఆస్తిలో సగభాగం హక్కు.
ఎక్కడ హక్కు వర్కౌట్ అవుతుంది అక్కడ హక్కు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ట్రెడిషనల్ ఉపయోగించుకోవాలి, అక్కడ ఉపయోగించుకోవాలి. మోడర్న్ మహిళ కట్నం అనైతికం అని చెప్తుందా? చెప్పదు. ఎంత ఇస్తే అంత ఇచ్చేయండి, తర్వాత మళ్ళీ హక్కులకు వద్దాం. ట్రెడిషనల్ లాభసాటి కొంటే ట్రెడిషనల్ నడిపిద్దాం, హక్కులకు లాభసాటి కొంటే హక్కులు దొబ్బేద్దాం. పెళ్లికి పట్టుచీర కట్టుకుందాం, నెక్స్ట్ ఇయర్ కాగానే మనం ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుందాం, అప్పుడు ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు ప్రశ్నిద్దాం అత్తమామని. మా ఇష్టం, మా డ్రెస్ మా ఇష్టం. కోడలైతే అత్త శాసిస్తుందా? ఆమెకు హక్కు ఉందా? సాటి మహిళలకే శత్రువులు. ఇది సొసైటీ. దీంట్లో ప్రవచనాలు వర్కౌట్ అయితే చప్పట్లు కొడతారు అంతే. మొన్న చూసిన ఇన్ఫోసిస్లో చప్పట్లు కొడుతున్నారు. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు నాకు అర్థం కాలే. ప్రతిదీ వాళ్ళ విరుద్ధంగానే ఉంటుంది ఆ ప్రవచనం. సిగ్గుతో తల ఉంచుకోవాలి కానీ చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి? చాగంటే ఏం చెప్తున్నాడు? ఏమైనా టాలీ అవుతుంది అక్కడ? అయితే లేదు. పశువులు వాళ్ళంతా. హైర్ అండ్ ఫైర్ మెకానిజం అక్కడ. నువ్వు 10 ఏళ్ళు పని చేసినా అనైతికంగా అర్ధగంటలో తీసేస్తారు. అటువంటి చోటుకి పోయి నైతిక విలువల గురించి మాట్లాడితే ఏమైనా వర్కౌట్ అవుతుందా? పింక్ స్లిప్కి ఏం లేదు, 1/2 అవర్ టైము. 10 ఏళ్ళు పని చేసినావా, 10 నిమిషాలు టైం డిసైడ్ చేసుకుంటావా పోతావా? అలాంటి కత్రోట్ ఉన్న సంస్కృతి ఉన్న ఆర్గనైజేషన్కి పోయి నీతులు చెప్తే ఎవడైనా ఏమన్నా హర్షిస్తాడా? వాళ్ళు పిలుస్తారు, నీవు వెళ్ళిపోతావు. పోయి ఏం చెప్పాలి? గరకపడి తడబడ్డాడు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి. తడబడే విషయం ఎందుకు చెప్పాలి? నీకు తెలుస్తుంది అక్కడ వర్కౌట్ కాదని. ప్రేమల పడొద్దు, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండొద్దు, ఇది నడవదు. ప్రకృతి సిద్ధమైన ఇది కాదు. అసలు పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ అనేది నేటి సమాజంలో కృత్రిమము. అరేంజ్డ్ మ్యారేజ్ నేటి సమాజంలో కృత్రిమము. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే సంస్కృతి. అంతే కదా ఇప్పుడు జరుగుతుంది, అదే కదా. ప్రేమించుకుంటారు, వచ్చి తల్లిదండ్రులకు చెప్తారు, తల్లిదండ్రులు నోరు మూసుకొని ఓకే అంటే సరి, అది సాంప్రదాయం. ఎవరినన్నా ఎతికినాము, అంటగట్టినాము, డైవర్స్ అయిపోయిందంటే అది నీ తప్పే. సంప్రదాయం వల్ల మేము నష్టపోయాం, మాకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేయటం వల్ల మాకు ఇలా జీవితం నాశనం అయిపోయింది. దానికి కారణం తల్లిదండ్రుల మాట వినటమే. ఇలాంటి సమాజంలో వస్త్రధారణ అనేది చాలా చిన్న సబ్జెక్ట్, అది వరద లాంటి సబ్జెక్ట్. యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ నేను చెప్తున్నా, నేను మామూలు డిజైన్ చేయలే. అండర్ గార్మెంట్స్, లేడీస్ అండర్ గార్మెంట్ డిజైన్ చేసే బాధ్యత నాది. అసిస్టెంట్ మేనేజర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఆ డిపార్ట్మెంట్ నా చేతులు ఉంది. నేను చిత్ర విచిత్రాలు చూసినాను నేను పనిచేసేటప్పుడు. నేనే చెప్తున్నా, యూ కెనాట్ స్టాప్ ఇట్. మనకు తెలుస్తుంది, మనకు ఆ వైబ్ వస్తుంది. సమాజం మారదు ఈ విషయంలో చెప్పొద్దు. ఇప్పుడు ఫైనాన్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇవి చెప్తేనే ప్రజలు ఒప్పుకుంటలేరు. అందరికీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ పై డబ్బులు కావాలి. అంటే ఏది ఈజీగా అంటే కన్వర్ట్ కావచ్చు, దానికి సమాజం ఒప్పుకుంటలేదు. ఇదైతే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ట్రెడిషన్స్, ఈ విషయం చాలా క్రిటికల్. ఈ తుమ్మ చెట్ల మధ్యలో ఒక పప్పాయి చెట్టు ఉన్నట్టు. పప్పాయి చెట్టు ఎక్కడ కనిపిస్తుంది అంత పెద్ద తుమ్మ చెట్లు వనంలా? ఈ ప్రవచనాలు చెప్పేటోళ్ళు, ఈ సూక్తులు చెప్పేటోళ్ళు, ఈ మహిళల వస్త్రధారణ, ఇవి వర్కౌట్ కావు. మీరు చెప్పేది నిజమే, మీరు 100% నిజం చెప్తున్నారు.
శివాజీ చెప్పింది కూడా 100% నిజమే. కానీ ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిండు శివాజీ? ఒక ఫిలిం ఫీల్డ్ నుంచి వచ్చిండు. ఆయన చెప్పకూడదు, అలాంటి మాటలు మాట్లాడదు, బయట వ్యక్తులు చెప్పొచ్చు. తప్పు చేయని వాడిపై రాయేయండి అని ఒకటి ఉంది కదా పాట. ఎవడు తప్పు చేయలే వాడే రాయేయాలి. తప్పు చేసుకుంటూ నా దగ్గర రాయి ఉంది కదా అనేస్తే అది తిరగబడుతుంది. నేను ఈ ట్రెడిషనల్ ప్రవచనకర్తలు, ఈ సమాజం సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు తప్పు మాట్లాడతారు అంటలేను. నేనేమంటానంటే మీరు మాట్లాడితే ఎవ్వడు పట్టించుకుంటలేడు. మీరు మాట్లాడితే అది రాజ్యాంగానికి విరుద్ధంగా అవుతుంది, మీకు తెలుస్తలేదు. హక్కులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. ట్రెడిషనల్ కల్చర్ అంటే హక్కులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని అర్థం. ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ నాట్ ఎ లా. Law is different and tradition and culture is completely different. Law is a way which the constitution has told you to live. And culture and tradition అనేది ఒక క్యాజువల్ అప్రోచ్. దీనికి లా అనేది బైండింగ్ ఏం లేదు. నీ నైతిక విలువలతో నీవు ప్రవర్తించే తీరే కల్చర్ అండ్ ట్రెడిషన్. కానీ ఖచ్చితమైన ఇలాంటి జీవనం సాగించవచ్చు అనే హక్కులు కల్పించేది ఇప్పుడు నేటి మోడర్న్ సొసైటీ. కాబట్టి ఈ లీగల్ యాంగిల్, ఈ మారల్ యాంగిల్ రెండు వేరే వేరే దారిలో పోతున్నాయి. అంటే హక్కులు, ఈ ట్రెడిషన్స్ వేరే వేరే రూట్లో పోతున్నాయి. మనం ఆ రెండు రూట్లను కలిపి మనం ఏదో సంధి చేయించాలనుకుంటే అది జీవితంలో జరిగిన విషయం. అంటే మనము మూర్ఖులుగా మిగిలిపోతాం. అదే మూర్ఖులని రంజింపరాదనే ఉంది కదా పద్యం, ఏదో దేంట్లోనే ఉంది. దాన్ని అరగదీయవచ్చు, ఏమేమో ఉంది. లాస్ట్కు మూర్ఖులను రంజింపరాదని ఎండ్ అవుతుంది. అట్లే ఉంది. మీరు గట్టిగా మూర్ఖులు ఉన్నారు అనకండి, ఆయన అది కూడా తప్పే. మేము మూర్ఖులమా అంటారు. మూర్ఖులను ఎట్లుంచాలి అట్లే ఉంచాలి. ఇప్పుడు ఎర్రగడ్డకు పోయి సూక్తులు చెప్పినట్టు ఉంటుంది. ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయి సూక్తులు చెప్తే అందరు ఇట్లా చూస్తారు పిచ్చి పిచ్చిగా, ఎవరికి ఏం అర్థం కాదు. అంటే అర్థమైంది కదా మీకేమో నేను చెప్పేది. ఎర్రగడ్డకు పోయి సూక్తులు చెప్తే ఏమవుతుంది? అందరు అయ్యగారు వచ్చిందేమో చెప్పినట్టు, కానీ వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఏం కాదు. ఎక్కువ మాట్లాడితే పిచ్చోళ్ళు వచ్చి నేను రెండు కొడతారు, తిడతారు. అవసరమా నీకు? ఎర్రగడ్డకు పోయి ప్రవచనాలు చెప్పి అవసరమా? మంచి మాటలు ఎవరికైనా చెవులో పడుతున్నాయా? అదే ఇప్పుడు చూడండి షార్ట్స్లో తిరుపతి యాత్ర ఎట్లా పోవాలి, ఎంత ఫేర్ అవుతుంది, ఎంత శీఘ్ర దర్శనం అంటే ఫుల్ పాపులర్. ట్రెడిషన్ బై వెంకటేశ్వర స్వామి శీఘ్ర దర్శనానికి 500 టికెట్. లడ్డూలు ఎన్ని పైసలు ఇచ్చినా ఇక్కడ మన హైదరాబాద్లోనే లడ్డు లభిస్తుంది ఫ్రీ. ఎన్నంటే అని లడ్డూలు తీసుకోండి. జనాలకు కావాల్సింది అవి. లడ్డూలు మనం ఎంత పైసలు పెడితే ఎన్నైనా లడ్డూలు తీసుకోవచ్చు. ఇలాంటి స్కీమ్ కావాలి. తిరుపతిలో ఒక్కొక్కరికి 2 లడ్డూలు అంటే విపరీతమైన కోపం. మా దగ్గర పైసలు ఉన్న వాడు లడ్డూలు ఇస్తలేడు తిరుపతిలోని. అదే మన దగ్గర ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డూలు ఇస్తాడట, జీపులారెడ్డిలు ఇచ్చినట్టు. అదే కావాలి అందరికీ. అక్కడ పోతే వాడు దర్శనం చేసుకుంటే ఒక లడ్డు ఇస్తాడా? మనం హైదరాబాద్లోనే మనం ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డూలు తీసుకోవచ్చు. తిరుమల దాని పవర్ ఏమి, ఈ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పవర్ ఏమి, రెండుకి డిఫరెన్స్ ఉందా లేదా? తిరుమల ఉట్టిగానే అయిందా పుణ్యక్షేత్రం? అది మంది ఉట్టిగానే వస్తున్నారా? కోట్లు లడ్డూల కోసం. అంటే ఇప్పుడు ఏమైపోయిందా, లడ్డూల కోసం వస్తున్నారు. ఆ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత తెలుసు వాళ్లకు, కానీ భౌతికంగా లడ్డూలు కావాలి వాళ్ళకు. ఎందుకంటే 10 మందికి పోయి పంచాలి ఆ లడ్డు, లేకపోతే నిద్ర రాదు. వెంకటేశ్వర స్వామి మన దిక్కు చూసిండా లేదా అని సోయలేదు.
లడ్డూలు తీసుకొని వచ్చినామా లేదా? తీసుకోలేకపోతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పోతే ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డూలు ఇస్తారట. ఒక చోటేమో అంత దూరం పోయి ఒక లడ్డు తెచ్చుకోవడం, అది ఎట్లుంటుంది? ఇక ట్యాంక్ బండ్ దగ్గర పోతే ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డులు ఇస్తారట. ఇది ఎట్లుంటుంది? మాడనే బెస్ట్ కదా, ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డు ఇస్తారు. సొసైటీలో మనకి ఇది కావాలి, ఎన్ని పైసలు ఇస్తే అన్ని లడ్డులు వస్తాయి. ఎవడు పోవాలి, కొండలు ఎవరు ఎక్కాలి, లైన్లో నిలబడాలి, నిలబడితే ఒక లడ్డు ఇస్తాడట. అదే మనం ఇక్కడ పోతే 141 బస్సు ఎక్కితే అయిపోయా, లడ్లే లడ్లు. ఎన్ని పైసలు జేబులో ఎన్ని పైసలు ఉంటే అన్ని లడ్లు ఇస్తాడట. అదే బెస్ట్ బై. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, దర్శనం చేసుకుంటే 1000 రూపాయలు ఇస్తే దానికి తగ్గ లడ్డులు వస్తాయి. అంటే మోడర్న్లో వెసులుబాటు ఉండి ట్రెడిషనల్గా ఉండి ఆ లడ్డుకు ఈ లడ్డుకు డిఫరెన్స్ ఉంటుందా? తిరుమలలో ప్రసాదం అందించిన లడ్డుకు దాని పవిత్రతకు దీని పవిత్రతకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. కానీ జనాలకు పైసలు ఏంటుంటే అన్ని లడ్డులు ఇచ్చేది వెసులుబాటు కావాలి. ఇలాంటి సమాజాన్ని మనం మార్చడానికి ట్రై కూడా చేయొద్దు. ఇది నా సజెషన్. ఈ మహిళల వస్త్రధారణ అనేది చాలా చిన్న సబ్జెక్ట్, చాలా దరిద్రమైన సబ్జెక్ట్. మనం దాంట్లో రాయి విసిరితే మన మీద వచ్చి పడుతుంది. అవసరం లేదు, ఒక్క ఇద్దరు 10 మంది చేంజ్ చేయగలిగిన సొసైటీ కాదు ఇది. అంత ఈజీగా సొసైటీ చేంజ్ కాదు. నన్ను అడిగితే ట్రెడిషనల్ ఉన్నట్టు డ్రామా చేస్తున్నారు. ఈ ముసలోళ్ళు కూడా అంత మాడనే, ముసలోళ్ళు కూడా అంత గూగుల్ పే యూట్యూబ్ ఇవే మస్తు చేస్తున్నారు. మళ్ళీ పండుగలు ట్రెడిషనల్ లాగానే మేమంతా ట్రెడిషనల్ అండి, ఎందుకంటే పట్టుచీర కట్టుకుంటారు అంతే. మనసంతా మాడనే, పండగ రంగానే పట్టుచీర. ఇది ఇటువంటి సమాజాన్ని మనం మార్చకూడదు అని అందరికీ, అంటే ఆయన అవధానం ఉండని పెద్ద ఇది ఉండని, కానీ ఎవ్వరూ మంచి మాటలు గట్టిగా చెప్పకూడదు. ఖచ్చితంగా మంచి మాటలు గట్టిగా చెప్పకూడదు. మనసులో అనుకుంటున్నది అందరూ బాగా మంచి పట్టు చీరలు వేసుకొని చాలా ట్రెడిషనల్గా ఉండాలని మనసులో అనుకోవాలి. బయట వచ్చి చెప్పినామంటే నీవు అనైతికమైన మనిషివి అయిపోతావు అని అందరికీ తెలియజేసుకుంటూ, మహిళలను వస్త్రధారణ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు, ఎస్పెషల్లీ మోడర్న్ ఏజ్లో. ఎందుకంటే అది కాని పని, అది వరద లాంటిది. వరదను మనము మన చేతులతో కాదు, మనం అడ్డం పడుకున్న ఆపలేము గనక మనం ఈ ప్రకృతి ధర్మాన్ని ప్రకృతికి విడిచిపెట్టి దండం పెట్టి మన జీవితాలు మనం సాగిస్తూ ఉండాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.